లైక్ మంచి మంచి మూవీసే తీశారు వీళ్ళు. 'సర్కారు', 'పేట', 'కాంచనా 3'. ఈ 'అన్నతో' ఒకటి నీకు తీసేయి. 'ఈడి' కూడా వీళ్ళే తీశారా? ఏదో దరిద్రం తీసేయి. మన్కత్ 'బీస్ట్' కూడా ఐడియా లాస్ట్ ఉందిగా? మూవీ ఏదో కాదు కాదు, మన్కత్ ఐడియా ఉందా? 'మన్కాతా' అంటే ఇదే 'గ్యామ్లర్'. అజిత్ది. యా గ్యాంబ్లర్. యా యా తెలుసు వా, తెలుసు. వన్ ఆఫ్ ద అద్దిరిపోద్ది. బెస్ట్. అవును. సో హలో ఆల్ ఇప్పుడే A22 అట్లీ కొత్త అనౌన్స్మెంట్ టీజర్ చూడడం జరిగింది. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. అండ్ ఈరోజు దాని గురించి డిస్కస్ చేయడానికి మన దగ్గర మన భాయ్ అండ్ మన ఆర్య అండ్ నేను ఉన్నాం. సో భాయ్, టీజర్ చూసిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? నీకు ఎలా అనిపించింది? ఆ, నాకేదో మొబైల్ ఫోన్ మోడల్ లాగా అనిపించింది. AA22 A6. నైస్ రా. ఇది కరెక్ట్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఐ మీన్ ఆ విఎఫ్ఎక్స్, లోలా విఎఫ్ఎక్స్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చాయి కదా. ఈ లోలా విఎఫ్ఎక్స్ ఆల్రెడీ తెలుగు ఫిలిమ్స్ తో పని చేశారు, లైక్ కల్కి అండ్ ఇండియన్ 3. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ నౌ. ఇండియన్ 3 కూడానా? అబ్బో, అన్ని గొప్ప గొప్ప సినిమాలు. ఇండియన్ 3 కూడా. ఓ సో ఇంకా లోలా విఎఫ్ఎక్స్ కాకుండా ఫ్రాక్చర్డ్ ఎఫెక్ట్స్ అండ్ ఎవ్రీ వన్, వాళ్ళు ప్రాస్థెటిక్స్ కి, మేకప్ కి చాలా పేరున్నాడు. అంటే బేసిక్ ఆర్మీ ఆఫ్ ది డెడ్ అనే సినిమా ఒకటి, స్ట్రేంజర్ థింగ్స్, ఇలా పెద్ద పెద్ద సినిమాలన్నిటికీ పని చేశారు. యా 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 ఓకే. సో వీ కెన్ ఎక్సెప్ట్ సంథింగ్ లైక్ హాలీవుడ్ థీమ్ కంటెంట్ ఇన్ అవుట్పుట్ కంటెంట్, అంతా. అవుట్పుట్ ఇన్ తెలుగు ఫిల్మ్. ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఎలాగో ఈ మూవీస్ అన్ని ఇష్టం హాలీవుడ్ లో. మనం నెట్ఫ్లిక్స్ ని బాగానే వాడతారు. స్ట్రేంజర్ థింగ్స్, 365 డేస్ అని తెలిసినవి మనకి. దట్స్ సో అది నైస్ తెలుగులో, కంటెంట్. తెలుగులోకి తీసుకొస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది, బాగా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటే బాగానే ఉంటది. ఆల్రెడీ ఎలాగో నాకైతే వీళ్ళకి ఇష్టం కాబట్టి, ఏది ఇలా హాలీవుడ్ థీమ్స్ అదే, ఇవన్నీ. ఎందుకంటే మనమే అవెంజర్స్ ఇవన్నీ చూస్తాం బ్రో, థియేటర్కి వెళ్ళి మరీ చూస్తున్నాం. మ్మ్. సో అదే మన మన అదే. ఎమోషన్స్ ని ఆ రేంజ్ విజువల్స్ తో చెప్తే ఇంకా. టీజర్ చూస్తున్నంత సేపు ఏమనిపించిందంటే, అనిరుద్ధ్ మాత్రం మ్యూజిక్ ఇస్తే ఇంకో రేంజ్కి వెళ్తుంది సెట్. అనిపించింది. జవాన్ అసలు ఏం లేని డొల్ల సినిమాకే ఆడు ఆ మ్యూజిక్, జవాన్ థీమ్, గూజమ్స్ వస్తాయి నాకు అసలు. నాకు ఈ టీజర్ చూసినప్పుడు అవును. కూడా ఫుల్ గూజమ్స్ వచ్చాయి అసలు. ఏంటి ఇంత బాగుంది అసలు, నేను ఏం చూస్తున్నాను, వీళ్ళు నిజంగానే చేస్తున్నారా లేదా ప్రాంక్ వీడియోలు ప్లాన్ చేస్తారా నా మీద అని. 2 నిమిషాల తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా గూజమ్స్ వస్తున్నాయి. ఏదో తెలియని హై వచ్చింది, వర్క్ రక్తం అది నిజం. మరిగింది, అసలు కొడుతున్నాం అనిపించింది నాకైతే. కాకపోతే బట్ అది ఒక దగ్గర ఓమ్ రాత్ ఫ్యూచర్ డైరెక్టరా? ప్రెడిక్ట్ చేసేది అనిపించింది. ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ అల్లు అర్జున్. బట్ ఇట్స్ ఓకే, లైక్ జస్ట్ జోక్. బట్ నాకు ఒక డౌట్ ఏంటంటే మెయిన్ గా స్క్రిప్ట్ దగ్గరే బ్రో. అంటే గ్రాఫిక్స్ ఎవరి పని వాళ్ళు బాగానే చేస్తారు, చూస్తే కంటికి అంతా బానే కనిపించింది కరెక్ట్ ఉంటది. ఎస్, చేయొచ్చు కానీ కోఆర్డినేషన్ ఉండాలి. ఎట్లీ లాస్ట్ మూవీ జవాన్ నాకు అసలు 3 గంటల సినిమా చూడబుద్ది అవ్వలేదు. భయం వేస్తుంది. మేబీ ఇప్పుడు కూడా ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ పెట్టి ఆ క్రియేచర్స్, యానిమల్ క్రియేచర్స్ ఏవో అంటున్నాడు. వాటి మధ్యలో కూడా ఇదే హాస్పిటల్ కట్టించాలి, మేబీ ఈ యానిమల్స్ అన్నిటికీ ఒక ఇల్లు కట్టించాలని చెప్పి స్టోరీతో వస్తాడేమో. సో జస్ట్ జోకింగ్. బట్ హోప్ దట్ ఎట్లీ, కానీ స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. లైక్ తెరీలో కానీ అదిరిందిలో కానీ అన్నిట్లో మంచి ఎమోషన్ పాయింట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి హోపింగ్ దట్ ఎట్లీ వోంట్ గో రాంగ్. అండ్ అల్లు అర్జున్ ఖచ్చితంగా ఒక చెత్త స్క్రిప్ట్ అయితే సచ్చిన దగ్గరికి చూస్ చేసుకోడు. రానివ్వడు, తరిమి కొడతాడు. సో ఖచ్చితంగా హిట్, నో డౌట్స్ ఇన్ దిస్ బ్రో. వెళ్ళిపోతుంది, ఇంకో నేను రేంజ్కి వెళ్తుంది. ఇంకోటి నాకు తెలిసి డైరెక్టర్ దగ్గరికి ఖచ్చితంగా రాగానే, డ్యూలాక్షన్ బ్రో, డౌటే లేదు. డ్యూయల్ నువ్వేమంటావు? రూల్, వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్. నాకు అలా ఉంటే ఏంటంటే ప్రాబ్లమ్, మన దేవర గేమ్ చేంజర్ లాగా. ఎందుకు రెండిట్లో అంటే గేమ్ చేంజర్లో ఓకే అనుకో, కొంచెం రామ్ చరణ్ సూట్ అయ్యాడు. ఫాదర్ క్యారెక్టర్కి సూట్ అయ్యాడు ఇంకా చాలా బాగా. అదే బాగా గుర్తుంది అప్పన్న క్యారెక్టర్లో. బట్ దేవరలో ఎన్టీఆర్ని పెద్దవాడిగా నేను ఊహించుకోలేదు. అంటే ఫాదర్ లాగా, ఫాదర్ ఫిగర్ లాగా అసలు ఫాదర్ లాగా కూడా ఊహించుకోలేదు చూపించలేదు పెద్ద, ఇప్పుడు. చెప్పాలంటే మూవీలో. A22లో కూడా నాకు తెలిసి ఇప్పుడు ఈ మూవీలో కూడా ఇంటర్వెల్ సీన్ అదే. ఈ అల్లు అర్జున్ మిగతా యానిమల్స్ అన్ని వచ్చి ఫైట్ కొడుతుంటే ఫాదర్ అల్లు అర్జున్ వచ్చి అని చెప్పి కాపాడతాడు. అక్కడ ఇంటర్వెల్ కార్డు. అదిదా విజువల్ ఐ ఫీల్. చూద్దాం. అదే చాలా మంది నాకు అయితే మేకప్ సినిమా ఆర్టిస్ట్, నచ్చింది. ప్రాస్థెటిక్స్ కూడా మొత్తం కలిసి ఉన్నాయి కదా. సో హ్మ్. అల్లు అర్జున్ కొంచెం డిఫరెంట్ లుక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. హ్మ్. అంటే ఆ ట్రైలర్, డిఫరెంట్ ఐ లుక్ అంటే మీన్ ఆ టీజర్ లో చెప్పొచ్చు. చూపించిన దాన్ని బట్టి, ఆ మోషన్ క్యాప్చర్ అండ్ ఎవ్రీథింగ్. యాహ్! నాకు అది కొచాడన్ అవ్వకపోతే చాలు. ఇప్పుడు వెనకాల పెట్టిన స్టిల్ నాకు అది చూడంగానే కొచాడన్ గుర్తొచ్చింది. సినిమాది విక్రమసింహ. చూసా, కొచాడన్ అది. సినిమాలో అదే. రజనీకాంత్ ఉన్నాడు, దీపికా పదుకొనే ఉంది, అందరున్నారు. కానీ ఎవరిని అక్కడ యానిమేషన్‌లో చూసినట్టు ఉంటది.
అసలు యాక్ట్ చేసి బొక్క ఇంకా అలా ఉన్నప్పుడు లైక్ యాక్టర్కి అంత మనీ పే చేసి అంత కష్టపడి ఆడ యాక్ట్ చేస్తున్నప్పుడు అతని యాక్టింగ్ నువ్వు యానిమేట్ చేసి చూపిస్తానంటే చాలా చిరాగ్గా ఉంటుంది. నాకైతే కొన్ని కొన్ని సార్లు ఆదిపురుష్ తీస్తున్నాడు ఈడు అనిపించింది కానీ నో, అల్లు అర్జున్ డజంట్ మేక్ ఇట్ హ్యాపీన్ అగైన్. సో ఇంకా అది ఓన్లీ ఒకసారి జరిగే హాయ్ పీడకల అంతే, రెండోసారి ఆ పీడకల హాయ్ రిపీట్ అవ్వదు. సంగతికి వస్తే బాయ్ ఏమైనా మాట్లాడతాడా? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ పెద్ద పెద్ద క్రీచర్స్ వచ్చి బాయ్ మీద పడిపోయి బాయ్ ఇట్లాగా రాడ్లు దింపేస్తాడని కాకుండా, అంటే బాయ్ మీద అంత పడితే క్వాలిటీ ఊరుకుంటామేంటి ఆఫ్ మేము? అంత అంత క్వాలిటీ ఆఫ్ వర్క్ ఫ్యాన్ వార్ చేసిన చేస్తాం. వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి ప్రాజెక్ట్ చేయబోతున్నాము సన్ నెట్వర్క్. అసలు యాట్లీ బ్రో అసలు రోబో మీరు, మూవీ ప్రొడ్యూసర్స్ బ్రో వాళ్ళు, సన్ నెట్వర్క్. అవును యా, అవును. సో కాదు అసలు. క్రీచర్స్ అన్నది నాకు ఎందుకు అది అనిపించట్లేదు, బట్ దే ఆర్ మేకింగ్ సంథింగ్ బిగ్ అన్నదైతే బిగ్, వాళ్ళు ఎస్. బాగా తీసుకురావడానికి గేర్ అప్ ఫర్ AA22 A6 అన్నదైతే బాగా కట్ చేశారు. హోపింగ్ ఫర్ ద బెస్ట్. భాయ్ పీక్ లో ఉన్నాడు, ఆ పీక్ అలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా, కానీ నో కానీస్. యా, అది అంతే. అది